కేంద్రం పైసలు ఇచ్చింది, నేను పాదయాత్ర చేస్తున్నా. చాలా ప్రాంతాల్లో మరి కేంద్రం పైసలు ఇస్తున్న మీరు ఒప్పుకున్నారు కదా, మరి కేంద్రం ఇచ్చే పైసలను వెంటనే ఇవ్వడానికి ఉన్న అభ్యంతరం ఏంది? కేంద్రం ఉపాధి హామీ పనికి ఎన్ని పైసలు ఇస్తుంది, మీరు ఎంతమంది ప్రజలకు ఏమి ఇస్తున్నారు? వీడియో చూపట్టన్నా. దానికి పేదోళ్ళకి ఇచ్చే పైసలను కోత పెడతారు, పేదోళ్ళకి ఇచ్చే పైసలను కోత పెడతారు. ఎస్, బరాబర్ గ్రామాలు చెప్పుకున్నాం. కేంద్రం ఏమిచ్చింది గ్రామాల వారిగా, నేను ఏం చేసినా మొత్తం చెప్పుకున్నా. నువ్వు 10 సంవత్సరాలు నువ్వేం బిక్కినావు, 10 సంవత్సరాలు కేసీఆర్ గ్రామాలకు ఏమిచ్చినో చెప్పుకో, పోస్టర్లు వేయి. నేను అభివృద్ధి చేసినా అని పోస్టర్ సరిపోతుంది. అభివృద్ధి ఏం చేసినావు చెప్పు. గ్రామాల వారిగా ఏం చేసినావు, పోస్టర్ ఎందుకు వేసుకుంటున్నావు, ఎందుకు చెప్పుకుంటున్నావు? బండి సంజయ్ ఏం చేసిండో ఇప్పుడు చాలా సార్లు చెప్పిండు, మళ్ళీ ఇప్పుడు చెప్పినా. నువ్వు 10 సంవత్సరాలు ఏం చేస్తావు చెప్పరాదు. మరి నేను చెప్పినా కదా, బుక్ కూడా వచ్చిన కేసీఆర్ పంపించిన ఫామ్ హౌస్ కు 80,000 ఒక బుక్ నాది కావచ్చు. అది పొద్దున కూడా చదువుతా, మంచి కూడా రాత్రి కూడా అర్థం కాదు. అది కూడా ఇది బీఆర్ఎస్ సంబంధించి. నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది. తెలంగాణ ప్రజలందరూ కూడా కేబినెట్ మీటింగ్ తర్వాత చాలా ఆశతో విషయం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల మీద చర్చిస్తుంది. వాళ్ళ 6 గ్యారెంటీలకు సంబంధించి చర్చ జరిగినాక మాకు ఒక భరోసా ఇస్తుందని చెప్పి తెలంగాణ సమాజం భావించింది. కొండందవి ఎలికెత్తి పెట్టినట్టు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం 6 గ్యారెంటీలు ఊసెత్తలే. నేను మళ్ళీ చెప్తున్న 6 గ్యారెంటీలు 500 రూపాయల సిలిండర్ ఇవ్వడం అది ఉండొచ్చు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అవ్వడం ఉండొచ్చు. కానీ మీరు 2,500 రూపాయలు ప్రతి మహిళా అకౌంట్ లో ఇవ్వడానికి నా కేబినెట్ లో చర్చ ఎందుకు జరగలేదు? దానికి సంబంధించి నిధులు ఎందుకు విడుదల చేయలేదు? ఎంతమంది మహిళలు ఉంటారు? నాకు తెలిసి 1.5 కోటి మంది మహిళలు, కొంత అటు ఇటు కావచ్చు, అర్హత ఉన్నటువంటి వాళ్ళు 1.5 కోటి మంది మహిళలు ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఎంత బడ్జెట్ మేము కేటాయిస్తున్నాం, ఎంత విడుదల చేస్తున్నామో కేబినెట్ లో చర్చించకపోవడం వలన 2,500 రూపాయలు అకౌంట్ లో వేస్తామన్నది అది ఒట్టిదే. దాని గురించి కేబినెట్ చర్చించలేదు. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగాలు లేని వాళ్ళకి ఇస్తున్నారు. దానికి సంబంధించి 6 లక్షల మందికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తానది. 3,500 ప్రతి నియోజకవర్గానికి ఇస్తున్నారు. ఇలా 6 లక్షల ఇండ్ల కోసము 5 లక్షల రూపాయలంటే 3 లక్షల కోట్లు కావాలి దాదాపు. మీరు కేటాయించింది 3,000 కోట్ల రూపాయలు మాత్రమే. దాని గురించి కేబినెట్ లో ఎందుకు చర్చించలేదు? ప్రజలు ఎందుకు వివరించలేకపోయారు? 4,000 రూపాయల ఆసరా పెన్షన్ గురించి కేబినెట్ లో ఎందుకు చర్చించలేదు? ఎందుకు భరోసా ఇవ్వలేకపోయారు? 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నారు. 50 లక్షల మంది రైతులు ఎదురు చూసిన మా అకౌంట్లో వేస్తారే కావచ్చు అని చెప్పని. దాని గురించి కేబినెట్ లో చర్చ ఎందుకు జరగలేదు? దాదాపు 15 లక్షల మంది కౌలు రైతులు ఎదురు చూసి మీరు భరోసా ఇచ్చారు వాళ్ళకి ఇస్తామని చెప్పి. వాళ్ళ గురించి కేబినెట్ లో చర్చ ఎందుకు జరగలేదు? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. దాని గురించి చర్చ ఎందుకు జరగలేదు? పోనీ 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నారు. మహిళల పేరు మీద కనెక్షన్తోనే ఇస్తున్నారు. 39 లక్షల మందికేమో ఇస్తున్నారు. దాదాపు 13 లక్షల మంది ఉజ్వల గ్యాస్ పేరు మీద మహిళల పేరు కనెక్షన్ ఉంది. వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది 300 రూపాయలు చిల్లర. మరి వాళ్ళకు 300 రూపాయలకు అదనంగా మీరు 500 రూపాయలు ఇస్తారా? లేకపోతే ఈ 300 రూపాయలకు 200 జోడించి మళ్ళీ మీరు ఇచ్చామని చెప్పుకుంటారా? 15 లక్షలు దాదాపు 1 లక్ష కావచ్చు. 15 లక్షల కనెక్షన్స్ ఉజ్వల గ్యాస్ మీద నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఫ్రీ కనెక్షన్స్ మహిళల పేరు ఇస్తే వాళ్ళకు 300 చిల్లర రూపాయలు సబ్సిడీ వాళ్ళ అకౌంట్లో పడుతున్నది. ఇవాళ మీరు అదనంగా 200 రూపాయలు ఇస్తారా ఆ 15 లక్షల మందికి? లేకుంటే 200 జోడిస్తారా? దానిలో దీని లెక్క ప్రకారం 15 లక్షల మందికి ఎంత పడాలి? 500 ప్లస్ 300 800 రూపాయలు అకౌంట్లో పడాలి. ఇవి చెప్పకుండా కార్పొరేషన్స్ ఏర్పాటేసారు. గతంలో కేసీఆర్ కార్పొరేషన్ ఏర్పాటేసారు. ఏమైనాయి? మీరు కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి ప్రకటించడం ముఖ్యం కాదు, దాని విధి విధానం ఏంది,
ఏ కార్పొరేషన్కి ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు పూర్తి వివరంగా చర్చించి మీరు వివరిస్తే దాన్ని ప్రజలు హర్షిస్తారు కదా. దానివల్ల ఆయా కులాలకు సంబంధించి పేద ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? 4,5 రూపాయల షెడ్యూల్ వస్తాయని చెప్పి భావించి మీరు ఆ కులాలకు మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి ఆ కులాలను మచ్చి చేసుకోవడానికి ఆ కులాల ఓట్లు పొందడానికి మేము కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నాం, మీరు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తారని ముందే ప్రజలకు తెలుసు, ఇట్లా నమ్మిస్తారని ప్రజలకు తెలుసు. అందుకే ఎక్కడ స్పందన వస్తలేదు. 6 గ్యారెంటీలకి అతి గతి లేదు. ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే దాంతో మాకు వచ్చే లాభం ఏంది? దాంతో మంచి జరుగుతుంది, స్వాగతిస్తారు ఎవరైనా కూడా. ఏ కులానికైనా మంచిదే. మేము కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నామంటే ప్రజలు స్వాగతించే స్థితి లేరు, మంచి జరగాలని కోరుకుంటారు వాళ్ళు కూడా. కాబట్టి రేపు ఏమవుతుంది? ఎన్నికల కూడా వస్తుంది. ఇక 4 రోజుల తర్వాత ఏం చేస్తారు? ఇలా కోర్టుతో తప్పించుకుంటారు. 100 రోజుల తర్వాత ఏమవుతుంది? ప్రజలు ప్రశ్నిస్తారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళకున్న ఇబ్బంది ఎవరికి ఉంటాయి? ఇక ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అంటే ఏక్ నిరంజన్ పార్టీ. అది ఈ ఎమ్మెల్యేలందరూ ఏంటో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నాడు, దళిత బంధు ఇస్తున్నాడు, దళితులు 3 ఎకరాలు ఇస్తున్నారు, బీసీ బంధు ఇస్తున్నాడు, ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాడు, ₹1,00,000 రుణాఫీ చేస్తున్నాడు. ఇవన్నీ కేసీఆర్ మోసం చేసిన తర్వాత కింది స్థాయి ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీశారు. వాస్తవానికి వీళ్ళు ఏం చెప్పారు? నేను ఏం చేయాలన్నా ఆ కేసీఆర్ మాకు దొరకలేడు, కేసీఆర్ ఎప్పుడు మేము చెప్పలేదు కదా, కేసీఆర్ ఏమన్నా దొరకలేడు, మాకు ఉన్న బాధలు మాకు ఉన్నాయని చెప్పి కేసీఆర్ పేరు చెప్పి తప్పించుకున్నారు కింద ఎమ్మెల్యేలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎట్లా తప్పించుకుంటారు? ఎవరు పేరు చెప్పి తప్పించుకుంటారు వాళ్ళు? ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? 100 రోజుల తర్వాత మీ పరిస్థితి ఏంది? ప్రజలు అడిగే ప్రశ్నలకు ఏమో సమాధానం చెప్తారు? ఎన్నికల కోడ్ చెప్తారా? ప్రజలు చెప్పిన వాళ్ళని ప్రజలు సిద్ధమైన ఎన్నికల కోడ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ తప్పించుకోదని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇవాళ. కాబట్టి ఇవన్నీ విషయంలో భారతీయ జనతా పార్టీ స్పష్టత ఉన్నది. మేము కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీతో మోసం చేసింది. ప్లస్ ఇవి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కావు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన అభ్యర్థి ఎవరో తెలియదు. ఈ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు. నరేంద్ర మోడీ గారు ప్రధానిగా లేని దేశాన్ని ఈ దేశ ప్రజలు ఊహించుకునే స్థితిలో లేరు. మరి ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో 12 నుంచి 17 సీట్లు, 17 రావచ్చు. అటువంటి వాతావరణ నిర్మాణం తెలంగాణ రాష్ట్రంలో. కానీ ప్రజలందరికీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, అబద్దాలను నమ్మకండి, వాస్తవ విషయాలను గ్రహించండి. మీకోసం ఎవరు కొట్లాడారు, ఎవరు అభివృద్ధి చేశారు, ఎవరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఎవరు మనం నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఢిల్లీలో ఏ ప్రభుత్వం ఏర్పడబోతున్నది, ఏ పార్టీకి ఓటేస్తే మీ ఓటుకు న్యాయం జరుగుతుంది, మీ ఓటుకు విలువ వస్తుంది, అన్ని విషయాలు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తామని. నిన్నే మాట్లాడినాను. ఈ బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాలి. అక్కడ కేసీఆర్ కొడుకు పోటీ చేసిండు, వాళ్ళు ఏం ఆదుకున్నాడు? వాళ్ళ అప్పుల పాలు చేసిండు. ఏ రోజైనా కనీసం ఏ ఒక్క కుటుంబానికి కనీసం పరామర్శ దాఖలున్నాయా? కనీసం వాళ్ళకి భరోసా కల్పించే ప్రయత్నం చేసిండా? కేంద్రం పేరు చెప్పి కేంద్రం బదనాం చేసింది తప్ప, కేంద్రం తిట్టే ప్రయత్నం చేసింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళకని కనీసం చెప్పే స్థితులు లేదు. 300 కోట్ల బిల్ పెండింగ్స్ ఉన్నాయి ఇప్పటికి కూడా. ఇది వాస్తవానికి ఇబ్బంది వస్తున్న వాస్తవం. మాకు కూడా చాలా ఫోన్లు వచ్చినాయి. మొన్న కూడా సంబంధిత అధికారులతో మాట్లాడిన తర్వాత నారాయణపూర్ సంబంధించి నేను మాట్లాడక నీటి విడుదల జరిగింది, నీళ్లు విడుదల చేశారు. సరే, అక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా ఒత్తిడి తీసుకొచ్చాడు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయనే ఒత్తిడి తీసుకొచ్చిండు, నేను ఒత్తిడి తీసుకొస్తాం, నీళ్లు విడుదలైనాయి. కాబట్టి అధికారులు కూడా నేను ఇంకా నాకు తెలిసి కొంతమంది బీఆర్ఎస్ కు సంబంధించిన కొంతమంది అధికారులు ఉన్నారు, వాళ్ళు కావాలనే ఈ గ్యాంబ్లింగ్ చేస్తున్నా నాకు అర్థమైతలేదు. కాబట్టి
దాని మీద ఇంతకుముందు అధికారులతో మాట్లాడినా నాకు సాయంత్రం వరకు విషయం చెప్పినా తప్పకుండా రైతుల పక్షాన ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ మా పార్టీ కూడా దానికి కార్యాచరణ రూపొందిస్తున్నది. ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా మేము ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొచ్చి రైతులకు న్యాయం చేయడానికి మేము ప్రయత్నం చేస్తా ఉంటాం. దీన్ని రాజకీయంతో ఆలోచించే ప్రయత్నం చేయం కూడా.